గాయపరిచారు. నువ్వు రక్షించబడిన నాటు నుండి నీ నోటి మాట ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? నీ చూపు ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? నీ ఆలోచన ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? ఈరోజు నువ్వు సజీవంగా బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను క్షమించాడు గనుకే మనం సజీవంగా ఉన్నాం. రేపు పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం బ్రతకాలంటే తోటి వారిని మనం క్షమిస్తేనే మనం క్షమించబడతాం. బైబిల్ ఏమని రాస్తుంది? సహోదరుని నువ్వు క్షమిస్తే మీ అపరాధములన్నీ క్షమించబడతాయి. మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు అని ప్రభు మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం అంటాం, ఎవరినైనా క్షమిస్తాను కానీ అనండి. ఆ మాట తర్వాత మాట నేను అన్నది, జీవితంలో ఎవరినైనా క్షమిస్తా కానీ అనండి. ఆడిని క్షమించను అని అన్నావా, రేపు పరలోకంలో నువ్వు నిలవబడ్డప్పుడు కూడా పరలోకానికి వచ్చిన ఎవరినైనా క్షమిస్తా కానీ అప్పుడు వికెట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మనం క్షమించబడ్డాం, అపరాధులమైన క్షమించబడ్డాం గనక ఒకరినొకరు క్షమించుకునే మనసు దేవుడు మనందరికీ దయచేయునుగాక.